కడప జిల్లా పులివెందుల్లో దారుణం జరిగింది. భార్య కూతుర్ని కొడవలితో నరికాడు గంగాధర్ రెడ్డి. తొండూరు మండలం తేలూరు తుమ్మలపల్లిలో ఈ ఘటన జరిగింది. భార్య కూతుర్ని చంపి పరారయ్యాడు గంగాధర్. మృతులను తుమ్మల శ్రీలక్ష్మి గంగోత్రిగా గుర్తించారు. నిందితుల కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. మద్యం మత్తులో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. తొండూరు మండలం తుమ్మలపల్లిలో భార్య కూతుర్ని కొడవలితో నరికి గంగాధర్ రెడ్డి హతమార్చాడు. తీవ్ర గాయాలతో భార్య శ్రీలక్ష్మి, కుమార్తె గంగోత్రి మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో ఈ దారుణ ఘటనకు ఒడిగట్టాడు గంగాధర్ రెడ్డి. ఈ ఘటన పులివెందుల నియోజకవర్గంలో కలకలం రేపుతోంది. తొండూరు మండలం తుమ్మలపల్లిలో గంగాధర్ రెడ్డి భార్య కూతురు నివాసం ఉంటున్నారు. అయితే సోమవారం రాత్రి ఏం జరిగిందేమో తెలియదు, కానీ గంగాధర్ రెడ్డి మద్యం తాగి వచ్చాడు. అనంతరం భార్య శ్రీలక్ష్మి, కుమార్తె గంగోత్రిని కొడవలితో నరికి చంపాడు. తర్వాత అతను పారిపోయాడు. స్థానికులు శ్రీలక్ష్మి, గంగోత్రి మృతి చెందిన విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఇక ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. తీవ్ర గాయాలతో మృతి చెందిన తల్లి కూతుర్ల మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పరారైన నిందితుడి కోసం గాలిస్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు.